సంధ్య అనే అమ్మాయి ఊర్లో అందరితో సరదాగా సంతోషంగా అలాగే కలివిడిగా మాట్లాడుతూ ఉండేది. అయితే ఒకరోజు అటుగా వెళ్తున్న హరీష్ చూసి చాలా ఇష్టపడతాడు. తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఇదిగో నిన్నే. నీ పేరేంటి? నువ్వు ఎవరమ్మా ఇవి? ఈ ఊళ్ళోనే ఉంటూ ఉంటావా? నీ ఇల్లెక్కడా? అసలు ఎవరు నువ్వు? నాకిన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? అయినా నా విషయాలు నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా నా బంధువా ఏంటి? అయ్యో, కోపం అవ్వకండి. మీరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. మరియు మీ పొడవాటి జుట్టు ఇంకా బాగుందండి. అందుకే అడిగాను. ఇంకో విషయం ఏంటంటే, నేనొక అడ్రస్ వెతుకుతూ ఉన్నాను. వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. వాళ్ళు ఎక్కడుంటారో కొంచెం అడ్రస్ చెప్తారేమోనని అడిగాను. ఆ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇంతకీ ఎవరిల్లు కావాలి? సత్యనారాయణ మాస్టర్ వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళ ఇల్లు కావాలండి. సత్యనారాయణ గారింటికా? ఆయనతో మీకేం పనండి? నేను కూడా ఆయనలాగే పక్క ఊళ్ళో టీచర్గా పనిచేస్తున్నానండి. వాళ్ళ అమ్మాయిని చూడమని కబురు పెడితే చూడ్డానికి వచ్చానండి. సరే అయితే నేను కొంచెం దూరంగా వాళ్ళ ఇల్లు చూపిస్తానండి. మా వీధి వేరే వైపు, నేను అటు నుంచి వెళ్ళిపోతాను. హరీష్ ఏమో సరే అని అనడంతో సంధ్య దూరం నుంచి ఇల్లు చూపించి వెళ్ళిపోతుంది. హరీష్ సత్యనారాయణ గారింటికి వెళ్తాడు. రా బాబు, కూర్చో. బాగున్నావా? ఇల్లు వెతకడానికి ఎటువంటి ఇబ్బంది కాలేదు కదా? సులభంగానే దొరికింది కదా? నేను బాగున్నానండి. ఇల్లు వెతకడానికి ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఒక పిల్ల కనిపిస్తే మీ ఇల్లు అడిగానండి, తనే చూపించింది. అమ్మా నాన్న ఎవరిని తీసుకురాలేదేం బాబు? అమ్మా నాన్నది సాయంత్రం కాశీ ప్రయాణం ఉందండి. వాళ్ళు ప్రయాణం హడావిడిలో ఉన్నారు. మీరు పిలిచారు కాబట్టి నేనొక్కనే రావాల్సి వచ్చింది. సరే మాస్టారు, ఆ అమ్మాయిని తొందరగా పిలిపించరా. నేనింటికెళ్ళి అమ్మా నాన్నకి బస్ ఎక్కించాలి. ఆ సరే బాబు, ఇప్పుడే పిలిపిస్తాను. సత్యనారాయణ ఆ అమ్మాయికి పిలవడానికి వెళ్లేటప్పటికి ఆ అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. తీరా చూసేటప్పటికి తను సంధ్యనే. మీరేంటి ఇక్కడున్నారు? తినే బాబు మా అమ్మాయి. ఇంతకు ముందే తిను నీకు తెలుసా? ఇందాక ఈ అమ్మాయి నాకు మీ ఇల్లు చూపించిందండి. అప్పుడు తను మీ అమ్మాయి అన్న నిజం కూడా నాకు చెప్పలేదండి. ఏవమ్మా అలా చేశావు? సరదాగా తమాషాగా చేశాను నాన్నగారు. అలా సంబంధం నచ్చడంతో హరీష్ వాళ్ళ అమ్మా నాన్న కాశీ వెళ్లి వచ్చాక మంచి ముహూర్తం చూసి సంధ్యకి హరీష్కి వివాహం చేస్తారు. రా కోడలా, కూర్చో. అలా గదిలో ఏం చేస్తున్నావు? ఎప్పుడు నీ పొడవాటి జుట్టు గురించే నా కొడుకు ఫోన్లో చెప్తూనే ఉంటాడమ్మా. నీ జుట్టు చూసే సగం ఇష్టపడ్డాడు. అయినా తను చెప్పాడని కాదు గాని నిజంగానే నీ పొడవాటి జుట్టు చాలా బాగుందమ్మా. ఎంతో అదృష్టం ఉంటే గాని నీలాంటి జుట్టు వస్తుందా అమ్మా చెప్పు? మీ జుట్టు కూడా చాలా బాగుందత్తయ్య. చాలా నల్లగా లావుగా ఉంది. అయినా నీ జుట్టుకి చాలా ఖర్చు అవుతుంది కదమ్మా. షాంపూలకి తల నూనెకి చాలా ఖర్చు అవుతుంది. మేము అవేమి వాడమమ్మా. ఖర్చవుతుందత్తయ్య. మరీ ఇంత పొడవాటి జుట్టుకి అన్ని రకాలుగా చూసుకోకపోతే ఎలా చెప్పండి? అత్తగారు వాళ్ళకి అవసరం లేదంటున్నా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఈ ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచాక జయ తన విగ్గు తీసి చక్కగా ఉతికి ఆరబెడుతుంది. ఇంతలో సంధ్య నిద్రలేచి బయటకొస్తుంది. ఒక్కసారిగా తన అత్తగారిని చూసి, ఏంటత్తయ్యా మీ జుట్టు? ఏమైంది? రాత్రికి రాత్రి ఏం జరిగిందత్తయ్యా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. ఏమీ లేదమ్మా, చాలా రోజులైపోయింది కదా, జుట్టు ఉతకలేదు. కొంచెం వాసన వస్తుంది, అందుకే ఉతికేసి బయట ఆరబెట్టానమ్మా. ఏంటి, మీకు జుట్టు లేదా? మీరు గుండా? నేనింకా మీ తల మీద నల్లటి జుట్టును చూసి నిజమనుకున్నాను. అంటే అదంతా విగ్గా? ఓరి నాయనో, మీరిన్ని రోజుల నుంచి పెట్టుకున్న విగ్గును చూసి తెగ మురిసిపోయేదాన్ని. అయినా జుట్టు రావడానికి ఏది ప్రయత్నించలేదా అత్తయ్యా? ఆడవాళ్ళకి జుట్టు లేకపోతే ఎలా అత్తయ్యా?
అందంగానే ఉండదు కదా. నాకు పెళ్ళయ్యేటప్పటికీ చాలా జుట్టు ఉండేదమ్మా. ఇదిగో నీ భర్త పుట్టాక కొంచెం కొంచెంగా ఊడడం మొదలైంది. ఆ తర్వాత పూర్తిగా ఊడిపోయిందనుకో. ఇప్పుడు ఊడిపోయిన జుట్టుని అతికించలేం కదమ్మా. అయినా కెమికల్స్ గట్రా వాడే అలవాటు నాకు లేదమ్మా. అందుకే ఇలాగే వదిలేశారు. అవునత్తయ్యా. హరీష్ వచ్చాక అందరు కలిసి భోజనం చేసి నిద్రపోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏవండి, నాకు ఈరోజే తెలిసింది మీ అమ్మగారు పెట్టుకుంది విగ్గని. ఇన్ని రోజులు నేను జుట్టే అనుకున్నానండి. దాంది ఉంది, అమ్మకి జుట్టు ఊడిపోయింది, అది రాలేదు. ఈ విషయం నీకు తెలియదేమో, మా అందరికి బాగా తెలుసులే. అయితే మరి నాకెందుకు చెప్పలేదండి? ఇదేమైనా అందరికీ చెప్పుకునే విషయమా ఏంటి? పొద్దున్నే లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలి సంధ్య. ఇప్పుడు ఇదంతా మాట్లాడడం అవసరమంటావా చెప్పు? మీ ఇంటికొచ్చి నేనుంటున్నానంటే మన ఇంట్లో విషయాలని నాకు తెలియాలి కదండి. మీరు నన్ను ప్రతిదానికి ఇలా కసురుకుంటూ ఉంటే ఎలా చెప్పండి? సంధ్య అలా మాట్లాడుతూ ఉండగానే హరీష్ అలసిపోవడంతో రూంలో నిద్రపోవడానికి మంచం దగ్గరికి గబగబా వెళ్తూ ఉండగా తన తల మీద ఉన్న విగ్గు ఊడి కింద పడిపోతుంది. ఓరి నాయనా, మీ తల మీద కూడా వెంట్రుకలేవా? మీరు పెట్టుకునేది కూడా విగ్గా? ఓరి నాయనా, మా అందరినీ ఎంత మోసం చేశారు. మీ ఇంట్లో వాళ్ళందరూ గుండ్లతో ఉన్నారేంటి? నాకీ మొగుడొద్దు, ఈ అత్తారిల్లు వద్దు. నేను రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా తల మీద ఒక్క వెంట్రుక కూడా లేని ఇంట్లో నేనుండలేను బాబు. అది కాదు సంధ్య, నేను చెప్పేది విను. నిన్ను మోసం చేయాలని కాదు. మాకు తల మీద వెంట్రుకలు కొన్ని రోజులు పోయాక ఊడిపోయాయి. పుట్టుకతోనే మేమేం గుండుతో పుట్టలేదు. అలాగే నీకు ఇప్పటి వరకు ఏ లోటైనా చేశానా చెప్పు? ఒక్క వెంట్రుక లేకపోవడంతో వదిలేసి వెళ్ళిపోతావా? నాకవన్నీ తెలియదండి. ఇప్పుడు నువ్విచ్చిన షాక్ అయితే నాకసలు బుర్రే పని చేయడం లేదు. నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని మరుసటి రోజు పొద్దున్నే సంధ్య తన ఇంటికి వెళ్ళిపోతుంది. నాన్నగారు, మీకు తెలుసా, ఆ ఇంట్లో ఎవ్వరికి జుట్టు లేదని చెప్పనే లేదు మనకి. పైగా మా అత్తయ్య గారు తన విగ్గు ఉతికి హారబెట్టారు కూడా. మీ ఒల్లుడు కూడా మనల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. తను విగ్గు పెట్టుకొని మన ఇంటికి వచ్చారు. అలాగే ఆ విగ్గుతోని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈరోజు ఆ విగ్గు ఊడి కింద పడిపోయింది నాన్న. అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అసలే ఎండన పడొచ్చావు కదా, చల్లగా మజ్జిగ తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమ్మా. సంధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకొని నిద్ర లేచి వచ్చి కూర్చుంటుంది. అమ్మా, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అల్లుడు ఏమైనా అన్నారా? మీ అత్త మామయ్యలు ఏమైనా అన్నారా నిన్ను? లేదు నాన్నగారు, వాళ్ళు నన్ను ఏం అనలేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. కాని నా దగ్గర చాలా విషయాలు దాచారు. మీ అల్లుడికి తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. అలాంటి వాడికిచ్చి వివాహం చేసేశారు మీరు. మరియు మా అత్తగారికి కూడా వెంట్రుకలు లేవు నాన్నగారు. అంత చిన్న విషయానికి అలిగొచ్చేస్తావా అమ్మా? నీ భర్తకి తల మీద వెంట్రుకలు లేని సంగతి నాకు ముందుగానే తెలుసు. తనకి ఈ సంబంధం కోసం అడిగినప్పుడు తల మీద వెంట్రుకలు లేని సంగతి నాకు చెప్పాడు. నేనే అతనికి పర్వాలేదని ధైర్యం ఇచ్చి నిన్నిచ్చి వివాహం చేశాను. అంటే మీరు కూడా నా దగ్గర నిజాన్ని దాచి నన్ను మోసం చేశారా? మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అవును, నీకు చెప్పకుండా నేను వివాహం చేశాను. ఎందుకంటే హరీష్ లాంటి అబ్బాయి ఎంత వెతికినా దొరకడమ్మా. తను ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి తన్ని చూస్తున్నాను. చాలా మంచి పిల్లోడు. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తాడు. తన తోటి పని చేసే వాళ్ళకి మర్యాదపూర్వకంగా మాట్లాడుతుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటివాడు నీ భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా. నువ్వు నిజం చెప్పు, నీకొక్క రోజైనా ఇబ్బంది అయ్యేటట్టుగా హరీష్ గాని వాళ్ళ ఇంట్లో గాని ఎవరైనా ప్రవర్తించారా? లేదు నాన్న, నన్ను అసలు ఏ పని చేయించేవారే కాదు. అన్ని పనులు మా అత్తగారే చూసుకునేవారు. మరియు హరీష్ కూడా నన్ను బాగా చూసుకున్నాడు. కానీ నిజం దాచారన్న కోపంతోనే ఇక్కడికి వచ్చాను. కానీ మీరు చెప్పేది నిజమే. నేనిప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను నాన్నా అని చెప్పేసి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు, నేను కొన్ని మూలికలతో నూనె తయారు చేస్తున్నాను. మీరు అలాగే మీ అబ్బాయి తలకి రాసుకోండి. దీనివల్ల కొద్ది రోజులే జుట్టు రావడం మొదలైపోతుంది.
అలాగే బాగా జుట్టు పెరుగుతుంది. మా అమ్మ నా తలకి ఈ నూనె వాడుతూ ఉండేది. నీకెందుకమ్మా ఇబ్బంది? చక్కగా వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. పర్వాలేదు, నేనేం పని చేయడం లేదు. కొంచెం నూనెగా తయారు చేశాను. ఇది మీరు తలకి రాసుకోండి. సరే అమ్మా. సంధ్య ఆ నూనెను తయారు చేసి జయ అలాగే హరీష్లకు ఇస్తుంది. వాళ్ళిద్దరూ తలకి రోజు ఆ నూనె రాసుకోవడంతో కొంచెం కొంచెంగా జుట్టు రావడం మొదలవుతుంది. ఇంకా వాళ్ళకి కూడా జుట్టు బాగా రావడంతో సంధ్య చాలా సంతోషిస్తుంది. సంధ్య సంతోషం చూసి ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అత్తగారు శాంతమ్మ రాత్రి సమయంలో నిద్రపోతున్న తన కోడలు రోజాని నిద్రలేపుతూ ఉంటుంది. అమ్మా రోజా, నిద్రలే. అమ్మాయి రోజా, నిద్రలేవే. రోజా అత్తగారి మాటలకి చాలా బద్ధకంగా నిద్రలేచి, ఏమైందత్తయ్యా, ఇంత రాత్రి వేళ నన్ను నిద్రలేపుతున్నారు? మామిడికాయ పచ్చడి పెట్టడానికి నిద్రలేపుతున్నాను, తొందరగా రా. రోజా చాలా హడావిడిగా నిద్రలేచి త్వరగా చేద్దామంటూ ఇద్దరు కలిసి మామిడికాయలు కడిగి శుభ్రంగా ముక్కలు కొడుతూ ఉంటారు. అప్పుడే సుందరమ్మ అనే ఆమె అక్కడికొస్తుంది. వదినగారు, మామిడికాయ పచ్చడి ఇప్పుడు పెడుతున్నారా? ఆమె మాట వినగానే వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఆమె వైపు చూస్తారు. ఇప్పుడు సమయం వేకువజామున 2 గంటలయ్యింది. ఈ సమయంలో మీరెందుకు నిద్రలేచారు వదినగారు? నేను చెప్పాను కదా వదినగారు, మీరు ఇంట్లో ఏం చేసుకున్నా నాకిట్టే తెలిసిపోతుందని. ఈ సంవత్సరం నాకు మామిడికాయ పచ్చడి పెట్టకుండా నా నుంచి తప్పించుకోవాలని చూశారు కదా, అసలు నేనలా జరగనివ్వనుగా. సర్లేండి పినిగారు, ఈ విషయం ఎవరికీ చెప్పకండి. మీక్కూడా కొంచెం పచ్చడి పెడతాంలేండి. అలా అన్నారు బాగుంది. ఇప్పుడు మీరు చేస్తున్నది ఊరగాయ పచ్చడా లేక పచ్చి మామిడికాయ పచ్చడా? పచ్చి మామిడికాయ పచ్చడి వదినగారు. అదైతే చాలా బాగుంటుంది. మీరు త్వరగా తయారు చేస్తే రేపు పొలం వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకెళ్తాను. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక వాళ్ళు పచ్చడి తయారు చేసి ఆమెకు కొంచెం తీసుకెళ్లమని ఇస్తారు. ఆమె చాలా సంతోషపడిపోతూ దాన్ని తీసుకునెళ్తుంది. ఆమె అలా వెళ్లిన తర్వాత వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు మన పచ్చడి రుచి మరిగి అందరూ తీసుకెళ్తుంటే మనకేం మిగలడం లేదే కోడలా. అందుకే మనం చాటుగా చేసుకుందాం అనుకున్నా కూడా ఈ సుందరమ్మ మాత్రం మనల్ని అస్సలు వదిలిపెట్టట్లేదు. పోనీలేండత్తయ్యా, ఇంత ఖర్చు పెట్టాం కదా, ఒక్కరితోనే సరిపోయింది. లేదంటే ఎప్పటిలాగే మనం గిన్నెలో అన్నం ఉంచుకొని దాన్ని ఊడ్చుకు తినాల్సొచ్చేది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయమే వాళ్ళిద్దరూ నిద్రలేచి పని చేసుకుంటూ ఉండగా చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఇంటికి రావడం మొదలు పెడతారు. ఏమిటి, పచ్చి మామిడికాయ పచ్చడి చేశారంటగా? మాకేం పెట్టలేదు. ఏ పండుగొచ్చినా కూడా నేను మీకు అన్ని తీసుకొస్తున్నాను కదా, మీరు మాత్రం ఆ సుందరమ్మకే పెట్టారంట. మీకు కూడా పెడతాం పిన్నిగారు, ఎందుకు పెట్టం చెప్పండి అంటూ ఆమె కూడా పచ్చి మామిడికాయ పచ్చడినిచ్చి పంపిస్తుంది. అలా ఒకరి తర్వాత ఒకరు పచ్చి మామిడికాయ పచ్చడి కోసం వస్తూనే ఉంటారు. ఇక అత్తాకోడళ్లు చేసేదేమీ లేక వచ్చిన వాళ్ళందరికీ దాన్ని దానం చేసేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత అత్తా కోడళ్ళిద్దరూ చాలా బాధపడుతూ, అత్తయ్య, మామిడి పండ్లు ఎక్కువ రేటున్నా సరే వాటిని తీసుకొచ్చి పచ్చడి పెట్టాం. కాని ఎప్పటిలాగే ఇప్పుడు జరిగింది. అసలు మన మామిడికాయ ఎందుకంత ఫేమస్ అయింది? నిజంగానే మనం అంత బాగా మామిడికాయ పచ్చడి పెడుతున్నామా? మరి పెట్టకపోతే వాళ్ళందరూ ఎందుకు ఇక్కడికొచ్చి తీసుకెళ్తారు చెప్పు? నిజమే అత్తయ్య మీరు చెప్పింది. నాకిప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం ఇది వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? ఇలా మామిడికాయ పచ్చడి పెట్టి అమ్ముకుంటే డబ్బులొస్తాయి కదా. వస్తాయి వస్తాయి, ఎందుకు రావు? కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఇక్కడ వాళ్ళ సంగతి తెలిసిందే కదా, ఖచ్చితంగా అందరూ రేపిస్తాం మాపిస్తాం అంటూ అప్పు తీసుకెళ్లిపోతారే, అంతదాకా ఎందుకు? అది కూడా నిజమే అత్తయ్యా, కాని మనం పచ్చడి పట్టిన ప్రతిసారి వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటే మనం ఎంత అని తీసుకొస్తాం చెప్పండి?
ఇలా అయితే మన భర్తలు కూడా మనల్ని తిడతారత్తయ్యా. దీనికంటూ మనం ఒక మంచి పరిష్కారం ఆలోచిస్తే మంచిది. పరిష్కారమా? నాకు మంచి ఆలోచన వచ్చిందే. ఈసారి అదే అమలు చేద్దాం. అదేంటో చెప్పండి అత్తయ్యా అని అనడంతో అత్తగారు రోజా చెవిలో ఏదో చెప్తుంది. దానిని ఆమె చాలా ఆనందపడిపోతూ అలాగే చేద్దాం అత్తయ్య అని అంటుంది. ఆ మరుసటి రోజు ఇద్దరు కూడా పనులు మొత్తం ముగించుకొని మార్కెట్కి బయలుదేరతారు. వాళ్ళు అలా వెళుతూ ఉండగా రంగయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న మామిడి చెట్టుకు పెద్ద పెద్ద మామిడి పండ్లు కనపడతాయి. వాటిని చూసి అత్తాకోడళ్ళు, రోజా చూడు, మామిడి పళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో. రంగయ్యను అడిగి కొన్ని మామిడి పళ్ళు తీసుకొస్తే మన మామిడి పళ్ళు ఖర్చు మిగిలిపోతుంది. సరే అత్తయ్య, అదే చేద్దాం అని వాళ్ళు ఇంటి ముందు నిలబడి రంగయ్యను పిలవడం మొదలు పెడతారు. ఎంతసేపు పిలిచినా రంగయ్య అస్సలే పలకడు. అత్తయ్య, ఇంట్లో ఎవరు లేరనుకుంటా. ఇదే మంచి అవకాశం. మామిడి పండ్లు మనకెన్ని కావాలో అన్ని కోసుకొని మెల్లగా ఇక్కడి నుంచి జారుకుందాం అత్తయ్యా. అందుకు అత్తగారు సరే అంటారు. ఇక ఇద్దరు కూడా గేటు తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లారో లేదో ఎదురుగా ఉన్న కుక్క మొరగడం మొదలు పెడుతుంది. కుక్కను చూసి అత్తాకోడలిద్దరూ భయంతో పరుగులు తీయడం మొదలు పెడతారు. పైగా ఆ కుక్కకి కట్లు విప్పడంతో అది వాళ్ళ వెంట పడుతుంది. వాళ్ళు కూడా భయంతో పరుగులు తీస్తారు. అలా పరిగెత్తి పరిగెత్తి చిన్నగా ఇల్లు చేరుకుంటారు. ఇంటికి వచ్చి చూడగా ఇంటి నిండా మామిడి బుట్టలుంటాయి. వాళ్ళిద్దరికీ ఏమర్థం కాదు. ఏంటత్తయ్యా, మనింటిలో ఇన్ని మామిడి బుట్టలున్నాయి? ఇవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు? నాకేం తెలిసే, నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నన్నడుగుతావేంటి? ఇంతలోనే సుందరమ్మ అక్కడికొచ్చి, నన్నడగండి, నేను సమాధానం చెప్తాను అని అంటుంది. వాళ్ళు ఆశ్చర్యంగా సుందరమ్మ వైపు చూస్తూ ఉంటారు. మీరు నోరు కప్పలాగా తెరిస్తే నోట్లోకి ఈగలు దూరతాయి, జాగ్రత్త అన్నట్టు ఇవన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ మీకోసం తీసుకొచ్చిచ్చారు. ప్రతి సంవత్సరం కూడా మామిడి పచ్చడి ఏదో ఒక రూపంలో మేము మీ దగ్గర నుంచి తీసుకెళ్తూనే ఉన్నాం కదా, కానీ దానికి బదులుగా ఏ రోజు కూడా మేము దీన్ని ఇవ్వలేదు. మీ పరిస్థితి ఏంటో మేము అర్థం చేసుకుని ఇలా అందరం మీకు బహుమతిగా వీటినిచ్చాము. అలా సుందరమ్మ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు? దానికి సుందరమ్మ, మీ అత్తాకోడలిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నానులే. పాపం మా అందరికీ పచ్చడి పెట్టి మీ ఇంట్లోకి కొంచెం కూడా ఉండకుండా అయిపోయింది. పైగా ఈసారి పచ్చడి పెడితే మా అందరికీ ఉప్పు కారం ఎక్కువ వేసి దాని రుచులు చెడగొడతా అని చెప్పుకున్నారు కదా, అందుకే ఇలా జరగకూడదనే ఇలా చేశాం. మీకు అలాంటి ఆలోచన రావడానికి కారణం ఏమి అని మాకు అర్థమయ్యే అందరికీ జరిగిన విషయమంతా చెప్పాను. ఇక అందరూ కూడా ఇదిగో ఇలా తీసుకొని వచ్చి ఇచ్చారు. మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాము, కానీ మీరు మా బాధను అర్థం చేసుకుని ఇలా మామిడి పండు తీసుకొని వచ్చిచ్చారు. అవును సుందరమ్మ, అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పానని చెప్పు. ఏంటి మీరు మాట్లాడుతుంది? మీరు మాట్లాడుతుంటే మేమందరం ఏదో మీకు బహుమతిగా ఇవన్నీ ఇచ్చామని అనుకుంటున్నారు. మేము కూడా అలాగే అనుకుంటున్నాం. మరి మీరెందరూ ఎందుకిచ్చారు? ఒసే మొద్దు బుర్ర, ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళందరికీ మనం పచ్చడి తయారు చేసి ఇవ్వాలని, అంతే కదా సుందరమ్మ? అది ఇప్పుడు సరైన మాటకొచ్చారు. చాలా సంతోషం. త్వరగా పచ్చడి పెట్టేస్తే అందరం వచ్చి తీసుకెళ్తారు. ఆ మాటలకి రోజా శాంతమ్మకి చాలా కోపం వస్తుంది. ఈ రోజు నుంచి మేమెవ్వరికి పచ్చళ్ళు పెట్టం. మా ఇంట్లో పచ్చడి మొత్తం బంద్. మర్యాదగా వీటిని తీసుకొని బయటికెళ్ళండి. ఆ మాటలకి సుందరమ్మ కొంచెం బాధపడుతుంది. అది కాదమ్మా రోజా, ఏదో మీరు పచ్చడి పెడితే చాలా రుచిగా ఉంటుందనే ఆశతో ఇక్కడికి వచ్చాం గాని ఇంకేమీ కాదులే. నిజానికి మీరు మాకు పచ్చడి పెడితే 3 రోజులు మేం వాటితోనే తింటాం. ఆ 3 రోజులు కూరగాయలు కొనుక్కునే అవసరమే ఉండదు. ఆ డబ్బులు కూడా మిగులుతాయి. ఇప్పుడు కూడా ఇది మామిడి పండ్లని కూడా కొనివి కాదమ్మా,
రంగయ్య వాళ్ళ చెట్టడవే కోసుకొచ్చాము. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ రంగయ్య ఉచితంగా ఇచ్చాడా? రంగయ్య ఎక్కడున్నాడమ్మా? అతను ఊరెళ్ళాడు కదా, ఎప్పుడొస్తాడో తెలీదు. వృధాగా మామిడి పండ్లు పోవడం ఎందుకని మేమే తీసుకొచ్చాం. ఆ మాటలు వినగానే వాళ్ళక్కడ కుక్క గురించి అడుగుతారు. సుందరమ్మ ఆ కుక్క అసలు ఏమీ చేయదు, ఊరికే అరుస్తుందని, ఎవరన్నా పరిగెడితేనే వాళ్ళ వెంట పడుతుందని, అంతేగాని అసలు ఏమీ చేయదని చెప్పడంతో అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత అందరికీ పచ్చడి పెడదామని చెప్పి అక్కడ మామిడి పండ్లు శుభ్రం చేసి పచ్చడి పెట్టడం మొదలు పెడతారు. అలా అత్తాకోడలిద్దరూ పచ్చడి తయారు చేయడం పూర్తి చేసిన తర్వాత అక్కడికి జనాలొచ్చి వాటిని తీసుకెళ్తూ అందులో సగభాగాన్ని అత్తాకోడళ్ళకి ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. ఆ విధంగా ఆ సంవత్సరం ఊరగాయ పచ్చడి మరియు పచ్చి మామిడి పచ్చడి కొనుక్కునే అవసరం ఉండదు వాళ్ళకి. దానిని ఇంటికి తీసుకెళ్లి రోజు తింటున్న వాళ్ళందరూ కూడా అమోఘం అంటూ మరొక్కసారి అత్తాకోడల్ని మెచ్చుకుంటారు. తర్వాత అత్తాకోడళ్ళు రంగయ్య చెట్టుకి మిగిలిన కాయలన్నీ కోసుకొచ్చి పచ్చడి పెట్టి పక్కన ఉన్న సిటీలో కూడా అమ్ముతారు. అలా వాళ్ళ రుచికరమైన పచ్చడిని సిటీ వాసులకు కూడా అలవాటు చేసి మంచి లాభాలు గడిస్తారు.